అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప 2 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా మంచి రికార్డులను నమోదు చేసింది. బాలీవుడ్లో ఇప్పటివరకు షారుఖ్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డ్స్ ను కూడా పుష్ప 2 బ్రేక్ చేసింది. బాహుబలి 2 లైఫ్ టైమ్ రికార్డ్స్ ను పుష్ప 2 బ్రేక్ చేసి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి చాటుకుంది. అయితే పుష్ప 2 రిలీజ్ కు ముందే పుష్ప 3 ఉంటుందని చెప్పడంతో పుష్ప 2కు భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు పుష్పను ఒక ఫ్రాంచైజీగా చేయబోతున్నట్లుగా చెప్పిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పుష్ప సిరీస్ ఇచ్చిన విజయాల స్ఫూర్తితో సుకుమార్ తదుపరి పుష్ప 3ను తెరకెక్కిస్తారని మొదట కథనాలొచ్చాయి. అయితే పుష్పను ఒక ఫ్రాంచైజీగా చేసి వరుస సినిమాలు చేయాలని సుకుమార్తో పాటు బన్నీ కూడా భావిస్తున్నాడట. రీసెంట్ గా పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ పుష్ప 3 గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పుష్ప 3 ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పుష్ప పేరు విన్నప్పుడల్లా మంచి ఎనర్జీ వస్తుందని బన్నీ తెలిపాడు. ఇదే వేదికపై సుకుమార్ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి. ఆయన మాటలను బట్టి ఈ ఫ్రాంచైజీ అన్లిమిటెడ్ గా ముందుకు సాగనుంది. ఇప్పటి వరకు పుష్ప పూర్తి కథను చెప్పలేదు. పుష్ప 2తో సెకండ్ ఇంటర్వెల్ ఇచ్చాం. పుష్ప 3, పుష్ప 4 ఇలా ఎన్ని భాగాలవుతుందో చెప్పలేనని సుకుమార్ థ్యాంక్స్ మీట్లో అన్నారు. దీనిని బట్టి పుష్ప 3, పుష్ప 4 చిత్రాలతో ఇది ఆగిపోదు. పుష్ప 5, పుష్ప 6 కూడా ఉండొచ్చు. ఈ కథను ఎంత దూరమైనా విస్తరించే అవకాశం ఉందని సుకుమార్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం సుకుమార్కి ఇతర అగ్ర హీరోలతో కొన్ని కమిట్మెంట్లున్నాయి. అలాగే బన్నీ ఇతర దర్శకులకు ఇచ్చిన కమిట్మెంట్లు పూర్తి చేయాలి. వీళ్ళిద్దరి కమిట్మెంట్స్ పూర్తయ్యాకే పుష్ప సిరీస్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజంగానే కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.